ಶ್ರೀ ಹರಿವಾಯ ಗುರುಭ್ಯೋ ನಮಃ. ಓಂ ವಂದೇ ವಿಷ್ಣುಂ ನಮಾಮಿ ಶ್ರಿಯಮಥ ಚ ಭುವಂ ಬ್ರಹ್ಮವಾಯೂ ಚ ವಂದೇ ಗಾಯತ್ರೀಂ ಭಾರತೀಂ ತಾಮಪಿ ಗರುಡಮನಂತಂ ಭಜೆ ರುದ್ರದೇವಂ ದೇವೀಂ ವಂದೇ ಸುಪರ್ಣೀಂ ಮಹಿಪತಿದಯಿತಾಂ ವಾರುಣೀಮಪ್ಯುಮಾಂ ತಾಂ ಇಂದ್ರಾದೀನ್ ಕಾಮಮುಖ್ಯಾನಪಿ ಸಕಲಸುರಾನ್ ತದ್ಗುರೂನ್ಮದ್ಗುರೂಂಶ್ಚ ಅಭ್ರಮಂ ಭಂಗರಹಿತಂ ಅಜಡಂ ವಿಮಲಂ ಸದಾ ಆನಂದತೀರ್ಥಮತುಲಂ ಭಜೆ ತಾಪತ್ರಯಾಪಹಂ. ಜಲಜ್ಯೇಷ್ಠನಿಭಾಕಾರಂ ಜಗದೀಶಪದಾಶ್ರಯಂ ಜಗತೀತಲವಿಖ್ಯಾತಂ ಜಗನ್ನಾಥಗುರುಂ ಭಜೆ. ಪೃಥ್ವೀಮಂಡಲಮಧ್ಯಸ್ಥಾಃ ಪೂರ್ಣಬೋಧಮತಾನುಗಾಃ ವೈಷ್ಣವಾಃ ವಿಷ್ಣುಹೃದಯಾಃ ತಾನ್ ನಮಸ್ಯೆ ಗುರೂನ್ಮಮ. ಆಪಾದಮೌಳಿಪರ್ಯಂತಂ ಗುರೂಣಾಂ ಆಕೃತಿಂ ಸ್ಮರೇತ್ ತೇನ ವಿಘ್ನಾಃ ಪ್ರಣಶ್ಯಂತಿ ಸಿದ್ಧ್ಯಂತಿ ಚ ಮನೋರಥಾಃ. ಶ್ರೀ ವಿದ್ಯಾಸಾಗರ ಮಾಧವತೀರ್ಥಗುರುಭ್ಯೋ ನಮಃ. ಹರಿ ಓಂ. ಹರಿಕಥಾಮೃತಸಾರ ಗುರುಗಳ ಕರುಣದಿಂದ ಆಪನಿತು ಪೇಳುವೆ, ಪರಮ ಭಗವದ್ಭಕ್ತರಿದನಾದರದಿ ಕೇಳುವುದು. ಶ್ರೀರಮಣಿಕರ ಕಮಲ ಪೂಜಿತ ಚಾರು ಚರಣ ಸರೋಜ ಬ್ರಹ್ಮ ಸಮೀರವಾಣಿ ಫಣೀಂದ್ರವೀಂದ್ರ ಭವೇಂದ್ರ ಮುಖ ವಿನುತ ನೀರಜ ಭವಾಂಡೋದಯ ಸ್ಥಿತಿ ಕಾರಣನೆ ಕೈವಲ್ಯದಾಯಕ ನಾರಸಿಂಹನೆ ನಮಿಪೆ ಕರುಣಿಪುದೆಮಗೆ ಮಂಗಳವ. ವನಜ ಜಾಂಡದೊಳುಳ್ಳಖಿಲ ಚೇತನರು ಭುಂಜಿಪ ಚತುರವಿಧ ಭೋಜನ ಪದಾರ್ಥದಿ ಚತುರವಿಧ ರಸರೂಪತಾನಾಗಿ ಮನಗೆ ಬಂದುದನುಂಡುಣಿಸಿ ಸಂಹನನ ಕುಪಚಯ ಕರ್ಣಕಾನಂದ ನಿಮಿಷರಿಗಾತ್ಮಸುಖ ಆತ್ಮ ಪ್ರದರ್ಶನ ಸುಖವ ನೀವ ಹರಿ. వెనుకటి పాఠమునందు నిరుపమానందాత్మ హరి సంకరుషణ ప్రద్యుమ్న అనేటటువంటి 8వ పద్యాన్ని చెప్పుకున్నాం. ఈరోజు 9వ పద్యం. ವಾಸುದೇವನು ಒಳ ಹೊರಗೆ ಅವಕಾಶ ಕೊಡುವ ನಭಸ್ತನಾಗಿ ರಮಾ ಸಮೇತ ವಿಹಾರ ಮಾಳ್ಪನು ಪಂಚರೂಪದಲ್ಲಿ. ಆ ಸರೋರುಹ ಸಂಭವ ಭವ ವಾಸವಾದ್ಯಮರಾದಿ ಚೇತನ ರಾಶಿಯೊಳಗಿಹನೆಂದು ಅರಿತವನೆ ಕೋವಿದನು. ఈ పద్యము యొక్క ప్రతిపదార్థం. ವಾಸುದೇವನು ಒಳ ಹೊರಗೆ ಅವಕಾಶ ಕೊಡುವ ನಭಸ್ಥನಾಗಿ ರಮಾ ಸಮೇತ ವಿಹಾರ ಮಾಳ್ಪನು ಪಂಚರೂಪದಲ್ಲಿ. ಆ ಸರೋರುಹ ಸಂಭವಾಭವ ವಾಸವಾದ್ಯಮರಾದಿ ಚೇತನ ರಾಶಿಯೊಳಗೆ ಇಹನೆಂದು ಅರಿತವನೇ ಕೋವಿದನು. ప్రతిపదార్థము. వాసుదేవను ಒಳ ಹೊರಗೆ. వాసుదేవరూపి భగవంతుడు లోపల బయట. నభస్థనాగి ఆకాశగతుడై అవకాశ కొడువ అవకాశమును ఇస్తాడు. రమాసమేత లక్ష్మీ సమేతుడై పంచరూపదలి 5 రూపములతో విహారమాల్పను విహరిస్తాడు. ఆ సరోరుహ సంభవ భవ వాసవాద్యమరాది. ఆ సరోరుహ సంభవ బ్రహ్మ వరకు, భవ శివ వాసవ ఇంద్ర ఆది మొదలైన అమరాది దేవతలే మొదలైన. అంటే ఇంద్రుడు మొదలుకొని బ్రహ్మ వరకు అందరి దేవతలయందు చేతన, ఒక్క దేవతలే కాదు, చేతన జీవరాశి, సమస్త జీవ రాశియొಳಗಿಹನೆಂದು. ఈ జీవరాశియందు జీవ సమూహమునందున్నాడని అరితవనే
తెలిసినవాడే కోవిదను జ్ఞాని. ఇక తాత్పర్యం. ఆకాశగతుడై వాసుదేవ రూపి భగవంతుడు భోజన క్రియకు అవసరమైనటువంటి ఉదరము ఖాదులందు అవకాశాన్ని కలిగిస్తాడు. ఖాదులు అంటే తినేటటువంటి పదార్థములందు అవకాశాన్ని కలిగిస్తాడు. అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణాత్మక పంచరూపములతో లక్ష్మీ సమేతుడై బ్రహ్మ రుద్ర ఇంద్రాది దేవతలందు జీవ సముదాయమునందు ఈ విధంగా సన్నిధాన పాత్రుడై హరి ఉన్నాడు అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడే జ్ఞాని అని తాత్పర్యం. ఇక విశేష వివరణ. ವಾಸುದೇವನು ಒಳಹೊರಗೆ ಅವಕಾಶ ಕೊಡುವ ನಭಸ್ತನಾಗಿ. వాసుదేవ శబ్దానికి అర్థం ఏమిటి? వాసుదేవ అని ఎందుకు భగవంతుణ్ణి పిలుస్తారు అని అంటే, వాసనాత్ వాసుదేవ, భగవంతుడు అన్ని చోట్ల ఉంటాడు, వాసం ఉంటాడు. చేతనాత్మకమైనటువంటి ఈ సమస్త జగత్తునందు సర్వత్ర వ్యాప్తుడై ఉంటాడు. కాబట్టి వాసుదేవ అని పేరు. ఈ వాసుదేవ రూపి భగవంతుడు ಒಳ ಹೊರಗೆ ಅವಕಾಶ ಕೊಡುವ ನಭಸ್ತನಾಗಿ, ఈ ఆకాశగతుడై, నభస్థ అంటే ఆకాశము, ఆకాశగతుడైన వాసుదేవ రూపి భగవంతుడు లోపల బయట అంటే భోజన క్రియకు కావలసినటువంటి ఉదరము, కడుపులో మనకు ఖాళీ ఉండాలి, తిన్నటువంటి ఆహారము లోపల పోవడానికి. అసలు ఆకాశం అంటే అర్థం ఏమిటి అంటే అవకాశము ఇచ్చేది ఆకాశము అంటే శూన్య ప్రదేశము, ఖాళీ ఉంటే అక్కడ ఆకాశం ఉన్నది అని చెబుతాం. ఇప్పుడు ఘటాకాశము పటాకాశము అని చెప్తారు. ఘటాకాశం అంటే ఘటము అంటే కుండ, కుండ లోపల ఆకాశం ఉండాలి, ఖాళీ ఉండాలి. కుండ నిండా నీళ్లు ఉంటే అక్కడ ఆకాశం లేదు. పదార్థం ఉండడానికి అవకాశం ఇచ్చేటటువంటిది ఆకాశము. ఘటము ఖాళీగా ఉంటే దానిలో ఉండే ఖాళీ ప్రదేశాన్ని ఘటాకాశము అని అంటారు. పటాకాశము, పటము అంటే వస్త్రము, ఆ వస్త్రములో మనం కట్టుకున్నప్పుడు గాలి వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే ఆ మనకు కంటికి కనబడనంత చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి వస్త్రంలో, అక్కడ నుండి గాలి వస్తుంది, పటాకాశము. ఈ విధంగా అవకాశాన్ని ఇచ్చేటటువంటిది ఆకాశము. భగవంతుడు ఆకాశమందునందు వ్యాప్తుడై ఉన్నాడు. ఆకాశగతుడైనటువంటి వాసుదేవ రూపి భగవంతుడు మనం భోజనం చేసేటప్పుడు తిన్నటువంటి ఆహారం ఎక్కడికి వెళుతుంది? నోటి ద్వారా కడుపులోనికి వెళుతుంది. ఆ నోటిలోనూ ఆకాశం ఉండాలి. నోటి నిండా ఏదైనా మనము పెట్టుకొని ఉంటే నోట్లో ఏది పోదు, ఎందుకు? నోటి నిండా పెట్టుకున్నాం. నోరు ఖాళీగా ఉన్నప్పుడు అక్కడ ఆకాశం ఉన్నది, అక్కడ వాసుదేవ రూపి భగవంతుడు ఉండి నోటిలో ఆకాశాన్ని ఇచ్చి పదార్థము నోటిలో వెళ్ళడానికి అవకాశం ఇస్తాడు. గొంతులో అవకాశం ఉండాలి, గొంతులో ఏదైనా అడ్డుపడిందా నీళ్లు కూడా లోపలికి పోదు. గొంతులో ఆకాశం ఉండాలి. తర్వాత కడుపులో ఆకాశం లేకుండా గ్యాస్ట్రిక్ ట్రబుల్ చేత కడుపు ఇంత పెద్దగా ఫుట్బాల్ మాదిరిగా తయారవుతే లోపల ఏది పోదు. కడుపులో కూడా ఆకాశం ఉండాలి. లోపల బయట మనకు ఆ పదార్థం ఉంచుకోవాలి అని అంటే ఆకాశం ఉండాలి. ఖాళీ ప్రదేశం ఉంటేనే మనం పదార్థాన్ని పెట్టుకోగలం. తరువాత ఈ విధంగా లోపల బయట ఉదరమునందు మరియు నోరు మొదలైన చోట బయట వాసుదేవ రూపి భగవంతుడు ఆకాశగతుడై ఉండి అవకాశ కొడువ, అవకాశాన్ని ఇస్తాడు.
మనము తినడానికి కానీ తిన్నది లోపల పోవడానికి కానీ, కడుపు నిండా భోజనం చేసిన వానికి మళ్ళీ భోజనం చేయమంటే చెయ్యలేడు. ఎందుకు? లోపల ఆకాశం లేదు, అవకాశం లేదు. ఆ ఆకాశగతుడై ఉన్నటువంటి వాసుదేవరూపి భగవంతుడు అవకాశాన్ని ఇస్తే కానీ మనము భోజనం చేయలేము. అదే చెబుతున్నారు. వాసుదేవను ఒಳಹೊರಗೆ అవకాశ కొడువ నభస్తనాగి. అంతేనా భోజన క్రియలో భగవంతుని యొక్క వ్యాపారము అనంటే, రమాసమేత విహారమాల్పను పంచరూపదలి లక్ష్మీ సమేతుడై పంచరూపములతో ఈ జగత్తునందు విహరిస్తూ ఉంటాడట భగవంతుడు. ఎక్కడెక్కడ ఆ సరోరుహ సంభవాభవ వాసవాద్యమరాది చేతన రాశియొళగిహనెందు ఉన్నాడు. ఈ జగత్తునందు ఉన్నటువంటి బ్రహ్మ రుద్ర ఇంద్ర దేవతలందు జీవ సముదాయమునందు లక్ష్మీ సమేతుడై పంచరూపములతో, మనం మంగళాచరణ సంధి ఎందు చెప్పుకున్నాం. పంచభేదాత్మక ప్రపంచక పంచరూపాత్మకనే దైవక. యుక్తమైనటువంటి ఈ ప్రపంచాన్ని భగవంతుడు అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ రూపములతో పాలిస్తూ ఉన్నాడు. ఈ పంచరూపములతో లక్ష్మీ సమేతుడై భగవంతుడు 5 రూపములను దాల్చినప్పుడు లక్ష్మీదేవి కూడా 5 రూపములను దాల్చి భగవంతునితో ఎడబాటు లేకుండా సర్వకాల సర్వావస్థలయందు సర్వత్ర ఉంటుంది. భగవంతుడు అనిరుద్ధ రూపాన్ని దాల్చినప్పుడు లక్ష్మీదేవి శాంతి నామకురాలవుతుంది. భగవంతుడు సంకర్షణ నామకుడైనప్పుడు జయా నామకురాలవుతుంది లక్ష్మీదేవి. ప్రద్యుమ్న నామకుడైనప్పుడు కృతి నామకురాలవుతుంది లక్ష్మీదేవి. వాసుదేవ నామకుడైనప్పుడు మాయా నామకురాలవుతుంది. నారాయణుడైనప్పుడు లక్ష్మీదేవిగా ఈ విధంగా అనిరుద్ధ శాంతి, సంకర్షణ జయ, ప్రద్యుమ్న కృతి, వాసుదేవ మాయా, నారాయణ లక్ష్మీదేవి, ఈ విధంగా లక్ష్మీ సమేతుడై పంచరూపములతో లక్ష్మీ సమేతుడై బ్రహ్మ రుద్ర ఇంద్ర సమస్త దేవతలు ఈ జగత్తునందున్నటువంటి సమస్త జీవ సముదాయమునందు సన్నిధాన పాత్రుడై శ్రీహరి ఉన్నాడు అని ఎవడైతే తెలిసి ఉంటాడో, తెలుసుకొని ఉంటాడో వాడే జ్ఞాని అని మనకు చెబుతూ ఉన్నారు. రాశియొళగిహనెందు అరితవనవనే కోవిదను. అంటే మనం భోజనం చేసేటటువంటి ప్రక్రియ యందు భగవంతుడు ఇన్ని రూపాలతో ఇన్ని చోట్ల ఉండి మనము భోజనం చేసేటటువంటి క్రియను సజావుగా జరిగేటట్లుగా చేస్తాడు భగవంతుడు. ఈ జ్ఞానానుసంధానపూర్వకంగా భోజనం చెయ్యాలి అని చెబుతూ ఐతరేయోపనిషత్తునందు మనం భోజనం చేసే సమయంలో భగవంతుని యొక్క అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణ పంచరూపములను ఉపాసన చేయాలి అని ఉపదేశింపబడింది ఐతరేయోపనిషత్తులో. దానినే జగన్నాథదాసుల వారు ఈ 2 పద్యములలో, అంటే 8, 9 పద్యములందు నిరుపమానందాత్మహరి అనేటటువంటి 9వ పద్యంలో, వాసుదేవును ఒಳಹೊರಗೆ అవకాశ కొడువ నభస్తనాగి అనేటటువంటి 9వ పద్యంలో, ఐతరేయోపనిషత్తునందు చెప్పినటువంటి అనిరుద్ధ ప్రద్యుమ్న సంకర్షణ వాసుదేవ నారాయణాత్మక పంచరూపోపాసననే ఇక్కడ వివరిస్తూ ఉన్నారు. తస్మిన్యో అన్నమన్నాదంచ వేద అనేటటువంటి ఉపనిషత్ మంత్రానికి మధ్వాచార్యుల వారు రచించినటువంటి భాష్యము ఇలా ఉన్నది. దీనిని అనుసరించియే జగన్నాథదాసుల వారు భోజన రస విభాగ సంధి యందు ఈ పద్యాలను రచించారు. మనం మొదటే ఎన్నో మార్లు చెప్పుకున్నట్లుగా జగన్నాథదాసులు ఉద్దామ సుధా సంస్కృత పండితులు. వారికి సకల శాస్త్రములు, వేదములు, ఉపనిషత్తులు, ఇతిహాసములు, పురాణములు అన్నీ కూడా
కరతలామలకము. కాబట్టి వారు రచించేటటువంటి ప్రతి ఒక్క పద్యమునకు హరికథామృత సారమునందు అవి శాస్త్ర ప్రమాణములతో, వేదములు, పురాణములు, ఇతిహాసములు, శాస్త్రములందు చెప్పినటువంటి వాక్యములనే ప్రమాణములుగా తీసుకొని వాటి యందు చెప్పినటువంటి విషయాలనే హరికథామృత సారమునందు చెప్పారు. ఇప్పుడే మనం చెప్పుకున్నట్లుగా తస్మిన్యో అన్నమన్నాదంచ వేద అనేటటువంటి ఉపనిషత్ మంత్రానికి మధ్వాచార్యులు వారు రచించినటువంటి భాష్యం ఇలా ఉన్నది. సంకర్షణశ్చ ప్రద్యుమ్నస్తత్ర భోక్తృషు సంస్థితౌ భోక్తృశక్తిప్రదౌ నిత్యం భోక్తారౌ చ విశేషతః నారాయణానిరుద్ధౌ తౌ భోగ్యవస్తుషు సంస్థితౌ తర్పకౌ సర్వ లోకానాం తస్మాత్ భోగ్యౌ న చర్వ్యతః అవకాశప్రదో నిత్యం వాసుదేవో నభస్థితః ఏవం పంచాత్మకం విష్ణుం య ఉపాస్తే సదైవతు అవకాశప్రదః సోపి స్వజాతీనాం భవిష్యతి భోక్తచాప్యాయ కశ్చైవ తస్య విష్ణోః ప్రసాదతః. మనము ఈ 8-9 పద్యములలో ఏమి చెప్పుకున్నాము, వాటికి ప్రమాణము, మూలము ఏది అని అంటే ఉపనిషత్ మంత్రానికి మధ్వాచార్యులు వారు రచించినటువంటి భాష్య, ఇప్పుడు మనం చెప్పుకున్న వాక్యములే ప్రమాణములు. వీటిలో ఉన్నటువంటి విషయాలనే జగన్నాథదాసుల వారు 8-9 పద్యములలో చెప్పినారు అని మీకు విషయాన్ని తెలియజేస్తూ, ఈ భాష్యమునందున్నటువంటి మొదటి 4 పంక్తులకు అనువాదము 8వ పద్యమైతే తరువాతి 4 పాదములకు అనువాదము ఈ 9వ పద్యం. ఇప్పటికీ ఈ రోజుకు ఈ పద్యం యొక్క వివరణను ముగిస్తూ, రేపు వాసుదేవను అన్నదుడు నానా సుభక్షది సంకర్షణ కృతీశ పరమాన్నదుడు ఘృతదుడగి పనిరుద్ధ ఆ సుపర్ణాంసగను సూపది వాసవానుజ శాకదుడు మూలేశ నారాయణను సర్వత్ర తలి నెలసిహను అనేటటువంటి 10వ పద్యాన్ని రేపు చెప్పుకుందామని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు, మధ్యేశార్పణమస్తు. అందరికీ శుభమస్తు.